2,60,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల రోజు తెల్ల కాగితాల మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా కాగ్ ఆడిట్ లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూశాం. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొడ్డదారిన అక్రమంగా అవినీతితో బొగ్గు మైన్స్ అలాట్మెంట్ చేశారో ఆ మైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడమే కాదు మాట చెప్పింది, భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో ఆక్షన్ ద్వారా వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారము గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆ రకంగా అనేక కంపెనీలు అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అన్ని కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను కొత్తగూడెం గడ్డ నుంచి ఈ సింగరేణి అడ్డ నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నాను. సుమారు 11 సంవత్సరాల తర్వాత ఆక్షన్ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చినటువంటి మొట్టమొదటి బ్లాకు 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు, ఇక్కడ కార్మికులు, ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నటువంటి ఈ తాడిచెర్ల బ్లాక్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. ఆక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాకును ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ బ్లాకు అత్యంత మంచి బొగ్గు గ్రేడ్ 8 బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. మన పెద్దలందరూ చెప్పినట్టు 40-50 సంవత్సరాల వరకు ఇక్కడ బొగ్గు దొరుకుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే సింగరేణి ఈరోజు ఏ రకంగా ఉందో మనం చూసాం. సింగరేణి ఉత్పత్తి పడిపోయింది, సింగరేణి ఆదాయం పడిపోయింది, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్య రోజు రోజుకు కుంచుకుపోతా ఉంది. ఈరోజు 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 30,000 పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ కార్మికుల భవిష్యత్తు కూడా కాపాడుకోవాలి. ఇప్పటికే 70,000, 60,000, 50,000 ఈరోజు 40,000కు వచ్చింది. కాబట్టి సింగరేణికి బొగ్గు బ్లాకులు కావాలి. దురదృష్టం ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి ఈరోజు బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూస్తా ఉంది. ఈ పరిస్థితి రావడానికి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారణం. కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్, ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి 15 కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వ కంపెనీలు కానీ వేలం పాటలో పాల్గొని బొగ్గు బ్లాకులు తెచ్చుకున్నారు. అద్భుతంగా నడుస్తా ఉన్నాయి అన్ని కంపెనీలు. కానీ మనకు
కొత్త బొగ్గు బ్లాకులు దొరకడం లేదు. దీనికి కారణము కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి చర్య. వాళ్ళు ఈరోజు మనకు తెలుసు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇక్కడ రాజకీయాలు చేస్తారు. సింగరేణిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం సింగరేణి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారో తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏంటో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలేంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే, కోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనుకోకి ఇస్తే క్యాప్టివ్ మైన్ కింద ఇవ్వచ్చు అన్నమాట. ఆ బ్లాక్ ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు, వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్ సింగరేణి. ఆ తెలివి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు కదా, ఏపీకి వచ్చినటువంటి జనుకో క్యాప్టివ్ మైన్ సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను, 2 బ్లాకులు వేలానికి వస్తే సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నాడు ఆ రోజు కేసీఆర్. అవి ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ ఇటీవల మీకందరికీ మనవి చేస్తాం, నరేంద్ర మోడీ గారు ఈ తాడిచర్ల ఇవ్వకముందే సింగరేణి 2 పనులు చేస్తుంది. 1 విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, 2 బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి క్యాప్టివ్ మైన్ కింద ఒరిస్సాలో నైని కోల్ బ్లాకు, మరి తెలంగాణ ఏపీ సంబంధించినటువంటి విద్యుత్ అవసరాల కోసము సింగరేణికి ఇవ్వడం జరిగింది. సింగరేణికి నైన్లో ఒరిస్సాలో ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వము సహకారం అందించలేదు. కేసీఆర్ ఏ రోజు నేను జాతీయ పార్టీ పెడతా, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేస్తుందని చెప్పి నవీన్ పట్నాయక్ తో మాట్లాడాను. నువ్వు నా చేతి కింద పనిచేయి, నేను దేశానికి ప్రధానమంత్రి అయితా, జాతీయ పార్టీ పెడతా అని చర్చించడానికి నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ సమయంలో నైని కోల్ బ్లాక్ పర్మిషన్ అడగడు. నైని కోల్ బ్లాక్ సింగరేణికి సంబంధించినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు తీసుకోడు. చివరకు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మేమందరం కూడా అక్కడ వచ్చినటువంటి కొత్త బీజేపీ ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణికి చెందినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు మేము ఇప్పించాం. ఇప్పుడు అక్కడ ఎండిఓ కోసం టెండర్ వేస్తే ఆ టెండర్ కథ ఎందుకు మీరందరూ చూశారు, రద్దయిపోయింది. కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని టీవీలలో పత్రికల్లో రాయించి ఆ నైని కోల్ బ్లాక్స్ యాక్షన్ ఎండిఓ ఆగిపోయింది. ఈరోజు కాంట్రాక్ట్ బేస్ మీద పని జరుగుతుంది. ఈరోజు సంతోషంగా మరిచేస్తా ఉన్నాను, అద్భుతమైనటువంటి కోల్ బ్లాక్ ఒరిస్సా రాష్ట్రము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకి ఇస్తే ఈరోజు అది కోల్ ఉత్పత్తి జరుగుతున్నదని గర్వంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. సింగరేణికి ఆదాయం వేస్తా ఉన్నదని మనం చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగితే ఈ సింగరేణికి లాభం వస్తుంది. ప్రతి కేజీ బొగ్గు వెనుకని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే, సింగరేణిలో నాణ్యత పడిపోతుందని ఆరోపణలు వస్తాయి, ఉత్పత్తి తగ్గిపోతుందని ఆరోపణలు వస్తా ఉన్నాయి, కార్మికులు తగ్గిపోతున్నారు ఆరోపణలు వస్తా ఉన్నాయి. అందుకే మోడీ గారు 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలంగాణ రాకముందే ప్రధానమంత్రి గారు ఉత్తరాలు రాశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశారు ఢిల్లీకి, మాకు తాడిచర్ల కావాలని.
కానీ కార్యరూపం దాల్చలేదు. ఆదేశాలు ఇచ్చిన కార్యరూపం దాల్చలేదు. ఈరోజు నేను సగర్వంగా మనం చేస్తున్నాను. ఒక తెలంగాణ బిడ్డగా, హోంశాఖ మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, మా సింగరేణి ఇబ్బందుల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్ల టు ఈ యొక్క సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గడ్డ మీద నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రమే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సింగరేణి మీద పెత్తనం చేస్తున్నారు. 100% వాళ్ళ పెత్తనం ఉంటుంది. ఇక్కడ ఏ రోజు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 49% ఉంది, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలని ఏ రోజు అడగలే. ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ నాకు ఉత్తరాలు రాస్తున్నాడు, సింగరేణి అవినీతి జరుగుతుంది, కోలు మాయమైంది అని ఉత్తరాలు రాస్తా ఉన్నాడు. అయ్యా హరీష్ రావు గారు, అయ్యా కేటీఆర్ గారు, మీరు పనిచేస్తున్నప్పుడు 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 49% ఉందని మీకు తెలియదా? ఏ నిర్ణయంలో కానీ మీరు భాగస్వాములు చేశారా కేంద్ర ప్రభుత్వాన్ని? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంతేకాదు సింగరేణి ఒక మరి ఈరోజు బంగారు బాతుగుడ్డుగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు. సింగరేణి కార్మికులకు నష్టం జరిగినా, సింగరేణి ప్రాంతానికి అన్యాయం జరిగినా ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన ఇచ్చారు. దోచుకోవడమే. వాళ్ళు సిద్దిపేటకి తీసుకెళ్లారు డబ్బులు, ఇప్పుడు ఈయన కొడంగల్కి తీసుకెళ్తున్నారు. మన అరుణమ్మ గారు చెప్పినట్టు ఎవడో మెస్సియా, ఆ మెస్సి ఆడితే అవి సింగరేణి పైసలు తీసుకెళ్ళాలి. ఏం రాష్ట్ర ప్రభుత్వం కొట్టుపోయిందా? డబ్బు లేవా? మా సింగరేణి కార్మికుల డబ్బే అవసరమా? మీరు అనేక రకాలుగా ఖర్చు పెడుతున్నారు కదా ఇష్టారాజ్యంగా. ఈరోజు సింగరేణి ప్రాంతానికి ఏ పైసా వచ్చినా ఇక్కడ కార్మికులకు చెందాలి, ఇక్కడ ప్రజలకు చెందాలి, ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు చెందాలి, ఇక్కడ కాలుష్యానికి దెబ్బతింటున్నటువంటి ప్రాంతానికి చెందాలి తప్ప అది ఇక్కడ ప్రజల హక్కు. ఇక్కడ కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలు పణంగా పెట్టి రాత్రనక పగలనక కష్టపడి బొగ్గు తీస్తే ఈరోజు దేశంలో, రాష్ట్రంలో వెలుగు చూస్తా ఉన్నాం. అందుకే ఇది బొగ్గు కాదు, ఇది బంగారం అంటాం మనం. అటువంటి బంగారం ఇక్కడి నుంచి వస్తే ఇక్కడ నుంచి వచ్చినటువంటి డబ్బులు మీరు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సింగరేణి కష్టాన్ని కమిషన్ల రూపంలో దోపిడీ చేస్తా ఉన్నారు. మీరు ఏ కార్మికులు అడగండి, ఏ అధికారిని అడగండి, సింగరేణిలో ఎంత దోపిడీ జరిగిందో, ఎంత జరుగుతుందో ఇక్కడ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ సింగరేణి మీద 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ మా ప్రమేయం ఉండదు. ఒక చిన్న ఉద్యోగిని కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు. ఒక చిన్న నిర్ణయంలో కూడా మమ్మల్ని భాగస్వాములు చేయరు. ఇక్కడ ఏ కార్యక్రమంలో కూడా మమ్మల్ని అడగరు. 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా, అయినా కూడా మేము సింగరేణి కార్మికులను ఓన్ చేస్తాం. గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా సింగరేణి అప్పులైపోయి మూతపడే పరిస్థితి ఉన్నప్పుడు, కాయల పరిశ్రమగా ప్రకటిస్తున్నటువంటి సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు 600 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు సింగరేణిని ఆదుకున్న విషయం మనం చేస్తున్నాం. 1999లో ఆ రోజు ఆ పైసలు లేకపోతే కాయల పరిశ్రమ కింద సింగరేణి ప్రకటిస్తే వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వమే ఆదుకుంది.
ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే సింగరేణికి అండగా నిలబడుతుంది. నేను మనవి చేసేది ఒకటే, ఇక్కడ సింగరేణికి సంబంధించి నేను ముఖ్యమంత్రిని ఒకటే కోరుతా ఉన్నాను, ఏ మాత్రమైనా సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే సింగరేణికి మీరు న్యాయం చేయాలి. ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీరు ఏ ముఖం పెట్టుకొని సింగరేణి కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు? మీ హయాంలో సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? ఈరోజు ఫామ్ హౌస్ ఉన్నావు కదా, సింగరేణి మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు, కానీ సింగరేణి కార్మికుల కష్టం ఏదైతున్నదో, సింగరేణి కార్మికులు చెందాల్సినటువంటి పైసలు ఏవైతున్నాయో అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇక్కడ నుంచి కార్మికులు బొగ్గిస్తారు. ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సింగరేణి సొంత థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయో దాని నుంచి విద్యుత్ తీసుకుంటారు. సింగరేణి నుంచి తీసుకున్నటువంటి బొగ్గు కానీ, సింగరేణి నుంచి తీసుకున్నటువంటి విద్యుత్ కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ సుమారు 24-25 వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఎవరిస్తారని అడుగుతా ఉన్నాను. ఎవరిని అడగాలి? సింగరేణి కార్మికులు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలకు తెగించి బొగ్గు ఉత్పత్తి చేస్తే ఆ యొక్క పైసలు మీరు తీసుకొని ప్రభుత్వము సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదు? అదేవిధంగా నేను రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాను, మీరు వచ్చిన తర్వాత మీరేం తక్కువ తినలేదు. మరి ఆ రోజు కూడా పీనిగలు తింటోడు పోయి ఏనిగలు తింటోడు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ హయాంలో పీనిగలు తింటే కాంగ్రెస్ హయాంలో ఏనుగలు తింటా ఉన్నా. నేనేం తక్కువ తిన్నా? నేను కూడా కేసీఆర్ అడుగుజాడలో నడుస్తా, సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తాను. ఈ విధంగా వీళ్ళు కూడా 26 వేల కోట్ల రూపాయలు ఎంతో వీళ్ళు కూడా ఇవ్వాలి. ఇద్దరు కలిసి, రెండు పార్టీలు కలిసి, ఈ రెండు ప్రభుత్వాలు కలిసి, రెండు పార్టీల పాలనలో ఈరోజు 54 వేల కోట్ల రూపాయలు మన సింగరేణి కార్మికులకు, సింగరేణి సంస్థకు, సింగరేణి ప్రజలకు ఆ డబ్బు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఈరోజు అన్ని రకాలుగా జల్సాలు చేస్తూ ఉన్నారు, మీటింగులు పెడతా ఉన్నారు, హామీలు ఇస్తూ ఉన్నారు. కానీ సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు దయాదాక్షిణ్యం కాదు, మనం చెమటగా ఓర్చి కష్టపడ్డటువంటి పైసలని మీకు మేము బొగ్గిచ్చాము, మీకు విద్యుత్ ఇచ్చాము, మీరు ఇవ్వాలి. నేను ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నాను, మా కోల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా మేము ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున కోల్ కొంటాం. సింగరేణి కాదు, సింగరేణి నుంచి కొంటాం. ఎన్టీపీసీ ఒక్క న్యాయ పైస కూడా బాకీ లేకుండా ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎన్టీపీసీ బొగ్గుకు సంబంధించినటువంటి పైసలు మేము చెల్లిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము కోల్ ఇండియాకు ఏమాత్రం బాకీ లేకుండా మేము చెల్లిస్తున్నాం. దేశంలో ఎక్కడైనా పోయి 54 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి బాకీ ఉందని చెప్తే ముక్కు నేవేసుకుంటున్నారు ప్రజలు, ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకు ఈ రకంగా సింగరేణి పాలిట ఈరోజు శాపంగా ఈ ప్రభుత్వాలు, ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయో చూడాలి. నేను ఒకటి చెప్పి ముగిస్తా, సింగరేణిని మేడి పండుగ ఇది చూపిస్తారు, కానీ బయట మిలమిల మెరిసే మేడి పండు కాదు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందుకే ఈరోజు సాహసం చేసి, ధైర్యం చేసి, మొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొట్టమొదటి బ్లాకు యాక్షన్ లేకుండా ఒక కంపెనీకి కేటాయించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు. భవిష్యత్తులో కూడా వేలం పాటలో పాల్గొని